ఉండాలని కోరుకుంటాను, అంతేగా. మనం ఏ రకంగా తిప్పి చెప్పినా నువ్వు పాట పాడు, నేను మాట చెప్పు, ఈ శ్రమ అంతా ఈ ఊరు వచ్చింది దానికి. నలుగురు మన వాళ్ళు భక్తులందరూ కలిస్తే కాస్త వాళ్ళ ముఖాలు చూసుకొని సంతోషంగా ఒకసారి గురువుగారిని గుర్తు చేసుకొని మీ అందరికీ నమస్కారం పెట్టి నేను నమస్కారం పెట్టించుకొని పోతే సంతోషంగా ఉంటుందయ్యా అని నాకు లోన ఉన్నటువంటి జ్ఞానం చెప్తే నేను మీ ఊరు వచ్చా. మీరు కూడా అంతే, పాటలు పాడేది ఎందుకు, స్వామివారి పేరు మీద కాసేపు ఏది గాత్రం భగవంతుడు ఇచ్చిండు, 2 కీర్తనలు పాడదాం, ఏమో ఆయన కరుణ ఎట్లా ఉంటుందో ఏమో అని. ఆయన కరుణ ఎట్లా ఉంటుందో అది సంగతి అట్లుంచితే నీకు పాడేటప్పుడు విపరీతమైనటువంటి సంతోషం ఆనందం కలుగుతుంది అందులో. అందుకని నువ్వు పాడుతున్నావు. ఇట్లా ఇవన్నీ కూడా మనం అందరం కూడా సంతోషం కోసమే చేస్తున్నాం, కానీ మన జీవితంలో మాత్రం దుఃఖాలు పోవట్ల. దుఃఖం ఉందా, దుఃఖం మరి ఎందుకు దుఃఖం కలుగుతుందంటే నీకు దుఃఖం గురించి క్షుణ్ణంగా తెలిస్తే దుఃఖం లేదు. తెలియాలి అంతే, ఇంక తెలియటం తెలియకపోవటం, పట్టుకోవటం వదిలిపెట్టడం తెలిస్తే చాలు జీవితం. అందుకని ఇవన్నీ మనం తెలుసుకొని చక్కగా చేసుకొని మరి ఇన్నాళ్ళకి మీ యొక్క దర్శనం అయినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. వాస్తవానికి ఈరోజు ప్రవచనం అంతా కూడా పొడి పొడిగా ఉన్నది నాకు స్టార్టింగ్ నుంచే. ఎందుకంటే నాకు కొద్దిగా నేను గురువు గారికి అంత యోగిని కాదు, అంత జ్ఞానం నాకు లేదు, కానీ ఆ యొక్క జీలు ఎందుకో ఆ తత్వం నాకు ఆ సత్య జిజ్ఞాస ఎక్కువ ఉంటుంది. సత్యం తెలుసుకోవాలి, ధర్మంగా నడుచుకోవాలి. లోకం ఇప్పుడు నేను చెప్పిన మాటలు నాకు నేను 100,000 సార్లు చెప్పుకునే ఇప్పుడు నేను మీకు ఒకసారి చెప్పాను. నాకు నేనే ఒరే ఇంద్రామయ్యా ఇంద్రా, లోకం అంతా ఉండేది కాదు, అంతా పోయేది, అంతా శాశ్వతమే. అసలు నేను మీకు చెప్పే బోధ 10% కూడా చెప్పట్లా. నాకు నేను చెప్పుకున్న 90%, అందులోంచి కొన్ని మొక్కలో జాలుగారి మీ దాకా చేరినాయి. నాకు మీకు చెప్పేది నేను మామూలుగా చెబుతున్నా. నాకు నేను బ్రతిమాలు చెబుతా, కోప్పడి చెబుతా, బాధపడి చెబుతా, ఏడ్చి చెబుతా, కళ్ళు పట్టుకొని చెబుతా. అన్ని రకాలుగా నాకు నేను బోధించుకుంటా ఉంటా. అలా బోధించుకోబట్టే నేను ఎంతో కొంత మార్పు చెంది స్వామి గారి యొక్క తత్వాన్ని, ఆ విధానాలని మనకి కత్తికొత్త అప్పటానికి కారణం ఏమిటంటే నాకు నేను పూర్తిగా దోషుని సరెండర్ అయితేనే. నాకంటే ఎవరు ఈ ఉన్న జ్ఞానం కోసం, ఈ జ్ఞానికి నాలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ దాస్యం చేస్తాయి. ఇది చాలా లోతైనటువంటి విధానం. ఎందుకంటే మనలో కూడా ఇప్పుడు మనలో మీ అందరిలో ఒక మంచి భక్తుడు ఉన్నాడు, ఒక గాయకుడు ఉన్నాడు. ఎవరైనా ఏదన్నా ఇంకొక దుర్వాలవాటు కూడా మనలోనే ఉంటుంది. అది వచ్చి ఏమొద్దులే గుడికి కాదులే కానీ రా ఇటు బాధ యొక్క జిగ్గాట ఆడుకుంటే బాగుంటుందని జిగ్గాట మీలో ప్రవేశించింది అనుకోండి, ఈ భక్తుడిని వదిలిపెట్టి జిగ్గాట అమ్ముడు పోద్ది జీవుడు. నేను అనే జీవుడు ఏమిటంటే దేహము నీవు కాదు, తాత్కాలికంగా ఉన్న మనసు నీవు కాదు, ఆత్మ నీవయ్యున్నా నీవు అని నీకు దానికి ఎరుగులేదు. అందుకు కాబట్టి నేను అనేటువంటి ఈ జీవ చైతన్యం ఏదైతే నేనని రోజు అంటా ఉన్నావు కదా, నేననేది ఒకటి ఉన్నది కానీ నీలో ఆ నేననే వ్యక్తిత్వం ఉన్నదే, ఆ వ్యక్తిత్వమే వీటన్నింటిని నడపాలి, లింకులు కలపాలి. ఈ లింకులు కలపటమే. అందుకే నాకు నేనంటే అర్థం ఏంటి, నాలో అనేకం ఉన్నాయి, నాలో కోరికలు. మీ అందరు లోకంలో ప్రపంచంలో ఎన్నెన్ని కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ నాలో ఉన్నాయి. నేను ఈ కోరికలన్నింటికి యజమాన్ని నాలో ఉన్నటువంటి జ్ఞానిని పెట్టాను. నాలో ఉన్న జ్ఞానం ఏం చేస్తే మిగతాయి అన్నీ ఆయనకి దాస్యం చేయాలి. వీళ్ళందరూ భార్య పట్ల ప్రేమ ఉన్నా, పిల్లల పట్ల మక్కువ ఉన్నా, ఆస్తుల పట్ల ఇంకా నీకేమైనా కావాలని ఆశలున్నా, ఇట్లా నీకు లోకంలో కీర్తి కావాలన్నా, నువ్వు ఏమి కావాలన్నా, అబ్బాయి జ్ఞాని ఆయన ఉన్నాడు, ఆ పెద్ద ఆయన అడిగి ఆయన ఆర్డర్ తీసుకొని ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకో. ఆయన చెప్పిండే నాకు, అబ్బాయి నీకు టైం అయిపోయిందిరా, నీకు 50 ఏళ్ళు వచ్చింది, నీకున్న జ్ఞానం కుటుంబం ఇవన్నీ నీకు అవసరం లేదు, తీసేయి, వాళ్ళే బ్రతుకుతారులే, వాళ్ళు బ్రతకరా అని ఆయన చెప్పి సక్కంగా ఆయన చెప్పాడు. ఆయన చెప్పటం వల్లే నేను ఇంకొక కుటుంబాన్ని, ఈ ఆస్తుల్ని పాస్తులు ఇవన్నీ ఉన్నాయని ఏదో కొంత వాళ్ళకి ఇచ్చేసిన, చేయాల్సిన అన్నాళ్ళు చేసిన అయిపోయింది. ఇప్పుడు జ్ఞాని చెప్పిందే నేను ఇప్పటికీ జ్ఞానే నాకు ఆదర్శం, జ్ఞానినే నేను పట్టుకున్నా. ఆ జ్ఞానం వల్లే నా జీవితం ఎంతో కొంత ఆయన ఖచ్చితంగా మనకైతే అన్యాయం చేయడు. అందుకనే ఇప్పుడు నేను లోనున్న ఆయన నేను పట్టుకుంటే, అందుకని మహాత్ములు బయట కృష్ణుడు చెప్పింది కూడా అదే, ఎక్కడెక్కడ జ్ఞానులు ఉంటారో వాళ్ళు నేనే, ఎక్కడెక్కడ మంచి ఉంటుందో అక్కడ నేనే, ఏ కాలాలలో అధర్మం జరిగిద్దో అక్కడ నేనే అవతరిస్తా, నేనే సరి చేస్తానే అని చెప్పి. అలా చేస్తే మనం ఏమనుకుంటాం అంటే కృష్ణుడు అంటే శరీరంతో కూడుకున్న కృష్ణుడు అనుకుంటాం. కాదు, ఇప్పుడు లోపల ఉన్న ఈ జ్ఞాని, ఆ కృష్ణుడు పలికిన మాట, ఈ రెండు ఒకటే. అందుకని మనలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తిని ఇవన్నీ మనం పెంచుకోవాలంటే మనలో ఉన్న భక్తుడికి ప్రాధాన్యం ఇవ్వాలి. భక్తుడికి ఏదైనా అవమానం జరిగిద్దేమో,
ఇప్పుడు మనం రోజు ఆరాధించే దేవుణ్ణి ఎవరైనా ఏదన్నా అంటే మనకి ఎంత బాధ కలిగిద్ది? బాధపడాలి. అట్లాగే మనలో ఉన్న భక్తుడు కూడా ఏదన్నా మనకి 2 పనులు ఒక్కొక్క చోట ద్వంద్వంగా 2 పనులు చేయాల్సి వస్తే భక్తుడికి ఆపద రాకుండా, భక్తుడికి నష్టపోకుండా, భక్తుడిని బాధ పెట్టకుండా ఉండే నడవడిక మనం తీసుకోవాలి. అలా తీసుకోగలిగితే భక్తుడు అనేది అభివృద్ధి చెందితే దాని ద్వారా లోకంలో ఫలాని భక్తుడు అని కీర్తింపబడేది వాళ్ళే. స్వామిగారు అన్నాడు జీవితం పెట్టింది, మిగతా కోరికలు లేవు ఆయనకి, ఉన్నాయి కానీ అన్నీ వదిలేసిండు ఆయన. అన్నీ వదిలేసి ఏది సత్యమో అనేటువంటి జ్ఞానాన్ని పట్టుకొని సత్య జ్ఞానాన్ని పొంది ఆత్మ దర్శనం పొంది ఆ తర్వాత ఆయన జీవితాన్ని చక్కగా సార్థకం చేసుకోవడం జరిగింది. అట్లాంటి లోతైన విషయాల్లో మనం ప్రవేశించాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఏదో అడపాదడపగా వచ్చి అడావుడిగా పోయే కార్యక్రమాలు అయితే ఇదిగో పొడి ప్రసంగాలుగానే ఉంటాయి. కానీ లోతుల్లోకి పోవాలంటే అంతరంగంగా కూర్చొని నలుగురు మనుషులను కూర్చుంటే మన స్వామి గారు చాలా గొప్ప మాట చెప్పేవారు. మనకి 100 మంది 1000 మంది కాదయా, ఒక 100 మంది వస్తారనుకో సుమారు, అందులో 10 మంది శ్రద్ధగా వింటారనుకో, 10 మందిలో 4 దాని గురించి ఆలోచించి 2 దాంట్లో పట్టుకొని నడుచుకుంటే చాలు. అట్లాగే మనం కూడా 10 మంది కూర్చొని ఇట్లాంటి విషయాలు మనం చర్చించుకోగలిగితే, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నా మనం టీవీ చూస్తాం, ఏం మాట్లాడతాం, కానీ సంకల్పం ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న సంకల్పం ఇది, ఈ పీఠం పెట్టడానికి కారణం ఉంది. ఆ కారణం చేత మనందరం ఇక్కడ సమకూరాం. ఆ కారణం ఈ యొక్క కార్యాన్ని చేయించి మనందరిని నడిపిస్తా ఉన్నాం, మనందరిని పలికించినట్టుగా రకరకాలుగా వాడుకుంటా ఉంది కార్యక్రమం, మనందరం దానికి లోబడ్డాం. అట్లా ఆ సంకల్పాలే మన చేత మాట్లాడించేది, మన చేత నడిపించేది, మన చేత ఆచరింపజేసేది. లోకంలో అన్ని రకాలుగా సంకల్పమే కాబట్టి అందుకని సత్సంగం అనేటువంటి సంకల్పాన్ని మనందరం చేసుకొని అప్పుడప్పుడు ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాం. ఏదో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే భజన గురించి మీకు చెప్పాల్సిన పని లేదు, మీ ఊర్లో చక్కగా ఉన్నది కాబట్టి అప్పుడప్పుడు ఈ కార్యక్రమాలు చేసుకుంటా యొక్క గురుతత్వంలో మన అందరం కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ, సమయం మరి చాలా అవుతున్నది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ముగిస్తా. కాసేపు మీరు ఏదైనా కీర్తనలు అయి పాడుకోండి. అది ఓం తత్సత్ సర్వం సద్గురు అర్పణమస్తు. ఓం.